దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. శేషాచల అడవి ప్రాంతంలోని సప్తగిరుల్లో ప్రముఖ తీర్థమైన తుంబర తీర్థ ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. పవిత్రమైన ముక్కోటి పర్వదినాన 24,000 మంది భక్తులు పౌర్ణమి గడియల్లో తీర్థస్నానం ఆచరించారు. తుంబర తీర్థ ముక్కోటి పర్వదినం సందర్భంగా 25, 26 తేదీలు అంటే ఆది సోమవారాలు 2 రోజులు టీటీడీ అధికారులు భక్తులకు అనుమతించింది. భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మంచినీటి సౌకర్యం, అల్పాహారం, అన్నప్రసాదాలు భక్తులకు అందించారు. మార్చి 24వ తేదీ ఆదివారం మొత్తం 15,750 మంది, మార్చి 25వ తేదీన సోమవారం 8,250 మంది పాల్గొన్న పౌర్ణమి పర్వదినాన తీర్థస్నానం ఆచరించారు. అలాగే ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామికి 26వ తేదీ రాత్రి మాఘమాసం పౌర్ణమి ఘడియల్లో అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. 108 వైష్ణవ దివ్య దేవాలయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న గరుడ సేవకు భక్తులు అశేషంగా తరలి వచ్చారు. నిత్య కైంకర్యాలు పూర్తి చేసుకున్న తర్వాత మలయప్ప స్వామిని విశేషాభరణాలంకృతుణ్ణి చేసి వాహన మండపం వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ గరుడ వాహనంపై ఆలయార్చకులు వేద మంత్రోచ్చరణాల నడుమ కొలువు తీర్చారు. కర్పూర హారతిలిచ్చారు. స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవిందనామస్మరణల మధ్య గరుడపై మలయప్ప స్వామి మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులను కటాక్షించారు. స్వామివారిని చూచి తరించిపోయారు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే షేర్ చేయండి. జై శ్రీరామ్.